ఇంటర్మీడియట్ రంగంలో ఉత్తమ ఫలితాలతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీతో 26వ సంవత్సరంలో అడుగుపెట్టి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ఆహ్వానిస్తోంది శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల. చిత్తూరు కొంగారెడ్డిపల్లి రిలయన్స్ మార్ట్ ఎదురుగా స్థాపించబడిన శ్రీ విద్యా వికాస్ ఇంటర్మీడియట్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సీనియర్ జూనియర్ ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో 4 ర్యాంకులను కైవసం చేసుకుంది. సీనియర్ బైపీసీలో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించిన ఎం నిఖిత రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకులోను, టౌన్ స్థాయిలో మొదటి స్థానంలోనూ నిలిచింది. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన జయప్రసన్న రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకులోను, టౌన్ స్థాయిలో 2వ ర్యాంకులోను కైవసం చేసుకున్నారు. జూనియర్ సిఈసిలో 500 మార్కులకు గాను 479 మార్కులు సాధించిన వి దీపిక రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకులోను, టౌన్ స్థాయిలో మొదటి స్థానంలోనూ కైవసం చేసుకున్నారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించిన జి భరత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకులోను, టౌన్ స్థాయిలో 3వ స్థానంలోనూ నిలిచారు. కళాశాల స్థాయిలో 1000 మార్కులకు గాను 985 మార్కులను సీనియర్ బైపీసీలో ఎంఎస్ జ్యోత్స్న సాధించగా, సీనియర్ ఎంపీసీలో ఎస్ లావణ్య 1000 మార్కులకు గాను 980 మార్కులను సాధించారు. జూనియర్ ఎంపీసీలో బి పద్మశ్రీ 470 మార్కులకు గాను 462 మార్కులను సాధించారు. 2026-27 విద్యా సంవత్సరానికి శ్రీ విద్యా వికాస్ ఇంటర్మీడియట్ కళాశాలలో సీనియర్ జూనియర్ ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల తల్లిదండ్రులు వారి యొక్క అడ్మిషన్లను వెంటనే రిజిస్టర్ చేసుకోవడం కోసం 9000689197 లేదా 7207971839 లేదా 9441152200 లేదా 8019234281 తదితర నెంబర్లను సంప్రదించవచ్చు లేదా నేరుగా కొంగారెడ్డిపల్లిలోని రిలయన్స్ మార్ట్ ఎదురుగా ఉన్న శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలను సంప్రదించవచ్చు. శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీ, ఈ శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీకి నేను కరస్పాండెంట్ని, ఓనర్ని. మేము ఈ కాలేజీ శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీని 2001వ సంవత్సరంలో స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 25 సంవత్సరాలు దిగ్విజయంగా మేము పూర్తి చేసుకున్నాం. ఈ 25 సంవత్సరాల్లో మేము ఎంతోమంది కొంత వేల మంది విద్యార్థుల్ని మేము మంచి పొజిషన్లో పెట్టాం. మంచి మార్కులు సాధించి చాలా వరకు కూడా ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ జాబ్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలో జాబ్స్ చేస్తున్నారు. యూఎస్లో కానీ బయట జర్మనీలో కానీ అందరూ కూడా యావరేజ్ స్టూడెంట్స్ కూడా బాగా పికప్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలని ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. దానికంతటి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం విడుదల చేసిన రిజల్ట్స్లో కూడా ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా శ్రీ విద్యా వికాస్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. సీనియర్ బైపీసీ విభాగంలో నిఖిత అనే అమ్మాయి 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. అది టౌన్ ఫస్ట్ ర్యాంకు. సో ఈ చిన్న విద్యార్థులతోనే, అతి కొద్ది మంది విద్యార్థులతోనే మేము స్టేట్ ర్యాంకు సాధిస్తున్నాం. అలాగే జూనియర్ ఎంపీసీ విభాగంలో జయప్రసన్న అనే అమ్మాయి 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. అలాగే టౌన్ ఫస్ట్ కూడా అవుతుంది అది. తర్వాత 465 మార్క్స్, 462 మార్క్స్ ఇలా కంటిన్యూగా మార్క్స్ వచ్చాయి. సిఈసిలో కూడా మా విద్యార్థులు టౌన్ ఫస్ట్ వచ్చారు. సో ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి ముఖ్య కారణం మా కాలేజ్ యొక్క అకాడమిక్ ప్లాన్, అట్ ద సేమ్ టైం మా కాలేజ్ స్టాఫ్ యొక్క కృషి, అలాగే మా తల్లిదండ్రుల ప్రోత్సాహము, అలాగే మా విద్యార్థుల పట్టుదల దీనికి అంతటికీ కారణము. తర్వాత రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్స్ రావడానికి మేము గట్టిగా కృషి చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి నా ఆధ్వర్యంలో P40 అనే ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అది బైపీసీకి ఒక గ్రూపు P40, అలాగే ఎంపీసీ కూడా P40 అనే గ్రూపు జేఈ మెయిన్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ స్టూడెంట్స్ అంతా కూడా నా ఆధ్వర్యంలోనే, నా కనుసన్నల్లోనే వాళ్ళకి మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కొంచెం ఎక్కువగా మేము స్పోర్టివ్గా తీసుకొని, అంటే పట్టుదలతో మంచి ర్యాంకులు సాధించాలి, కార్పొరేట్కే కాదు వాళ్ళతో సమానంగా మనం కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని ప్రూవ్ చేయడానికి మేము బాగా కష్టపడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము జేఈ మెయిన్స్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తుందని ఈ సందర్భంగా
చెప్తున్నాం. ఇక్కడ మన శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో స్పెషాలిటీ ఏమిటంటే మేము ప్రతి స్టూడెంట్ని సమానంగా చూస్తాం. ఒక తెలివైన స్టూడెంట్, తెలివిలేని స్టూడెంట్, అంటే డల్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అనే భావన పిల్లలు మేము కలిగించాము. అందరికీ సమానమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి ఏ లెక్చరర్ అయితే వెళ్తారో డల్ స్టూడెంట్స్ కూడా అదే లెక్చరర్ వెళ్తారో, అంతా కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ఐఐటి కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీనే ఉన్నారు. సో పిల్లల్ని ఎప్పుడు కూడా మనం వేరు చేయము. అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి ఏ విధమైన కాన్సన్ట్రేషన్ పెడతామో అదే కాన్సన్ట్రేషన్ డల్ స్టూడెంట్ మీద పెడుతున్నాం. కాబట్టి డల్ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కష్టపడి మంచి రిజల్ట్స్, అంటే మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో ఉండే గ్రూపులు ఏమిటంటే ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, ఎంబైపీసీ ఉంది, సిఈసీ ఉంది, ఎంఈసీ ఉంది. అంటే ఆల్ గ్రూప్స్. ఇంటర్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో, జనరల్ కాలేజీలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో ప్రతి గ్రూప్ కూడా ఇప్పుడు మనము అడ్మిషన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత నీట్ కోచింగ్, జేఈ మెయిన్స్ కోచింగ్ కూడా మనం పక్కాగా పకడ్బందీగా జరుపుతున్నాం. కాబట్టి ఆసక్తిగల పేరెంట్స్ ఎవరన్నా కూడా మీరు మా ఒక నంబర్లు ఇస్తున్నాం, ఆ నంబర్లకి మీరు కాల్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా ఒకసారి మీరు కాలేజ్ క్యాంపస్ను కూడా సందర్శించి మీరు ఒకసారి మీరు యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. మన శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ ఎక్కడ ఉందంటే కొంగాటిపల్లి రిలయన్స్ డిజిటల్స్ అని ఉంటుంది, లేదా హేమమాధురి కళ్యాణ మండపం ఆ సందులో ఆ గ్యాప్, అదే ఆ వీధిలో మన శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ లొకేట్ అయి ఉంటుంది. మన శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీని ఈ కాలేజీ మేము కమర్షియల్గా అందరిలాగా వ్యాపారంగా స్టార్ట్ చేయలేదు. ఒక పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం. అది చేస్తున్నాం. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అతి తక్కువ ఫీజుతోనే కార్పొరేట్లో ఎంత అయితే నాణ్యత ఇస్తారో అంత నాణ్యతను మేము ఇస్తున్నాము. కాబట్టి అంటే విత్ లెస్ ఫీజుతో, అంటే మోడరేట్, అంటే మా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్కి ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంత ఎడ్యుకేషన్ మేము మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మన కాలేజీలో మేము ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ కాలేజీలో మన విద్యార్థుల్ని జనరల్గా మేము ఏం చేస్తున్నామంటే విద్యతో పాటు సంస్కారము ఎలా ఉండాలి, నడవడికని కూడా మేము బాగా మారల్ వాల్యూస్ మేము నేర్పుతున్నాం. ఒక విద్యే కాదు, విద్యతో పాటు ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్కి కంపల్సరీ అనమాట. సో క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ పిల్లల్లో ఆ కొరడు ఉంది, ఆ క్రమశిక్షణ అనేది చాలా వరకు పోయింది. దాన్ని మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం ప్రతి స్టూడెంట్ని ఒక మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక విద్యతో పాటు పిల్లల యొక్క యాటిట్యూడ్లో కానీ మంచి యాటిట్యూడ్ వచ్చే విధంగా, మంచి గుణాలు వచ్చే విధంగా మారల్ వాల్యూస్, గుడ్ మారల్ వాల్యూస్, సో మంచి మారల్ వాల్యూస్తో మారల్ వాల్యూస్ నేర్పుతూ, విద్యతో పాటు మారల్ వాల్యూస్ నేర్పుతూ కూడా మేము వాళ్ళకి విద్యను అందిస్తున్నాము. సో మా వల్ల వీలైనంత వరకు ప్రతి స్టూడెంట్, అంటే ఈ కాలేజీలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా యొక్క సొంత బిడ్డలాగా మేము ట్రీట్ చేసి, మేము తల్లిదండ్రులు మా బిడ్డల కోసం ఎంత కష్టపడుతున్నామో అదే కష్టాన్ని మేము ఇక్కడ మా పిల్లలు కూడా, ఈ కాలేజీలో చేరిన విద్యార్థులు కూడా మేము పెడుతున్నాం. కాబట్టి మీరు మా కాలేజీలో పిల్లల్ని చేర్పించి మీ పిల్లల యొక్క అభివృద్ధికి మీరే బాటలు వేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి మీకు కొంచెం ఒకసారి ఆలోచించండి, విచారించి మా కాలేజీ గురించి విచారించి పూర్వ విద్యార్థులు, ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల్ని మీరు ఎంక్వైరీ చేసి కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమనంటే ఈ మన చిత్తూరులో ఎస్పెషల్లీ బ్యాడ్ కల్చర్ ఒకటి ఉంది. ప్రతి కాలేజీలకి ఇండ్లకు పోవడం, క్యాన్వాస్ చేయడం, ఇంకో కాలేజీ మీద బురద చల్లడం, అక్కడ అది లేదనడం, ఇది లేదనడం అనేది చాలా బ్యాడ్గా చేస్తున్నారు. మేమైతే అట్లాంటి పనులు చేయము, ఆ విధంగా చెప్పము. మీకు అది నమ్మకుండా మీరు కాలేజీకి వచ్చి ఇక్కడ లెక్చరర్స్ని చూడవచ్చు, మీరు క్లాస్ రూమ్స్ చూడవచ్చు, టీచింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు ఇక్కడ చేర్చచ్చు. మన కాలేజీలో అడ్మిషన్స్లో మిగతా కాలేజీలాగా మాకు 50 టీంలు 60 టీంలు లేదు. కేవలం గుడ్ విల్తో వాళ్ళే పేరెంట్స్ వచ్చి చేరిన అడ్మిషన్స్ మాత్రమే మాకున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు బయట కాలేజ్ చెప్పింది నమ్మకుండా మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని మన కాలేజ్ గురించి మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకొని మీరు చేర్చండి. మీ పిల్లలకు ఎటువంటి డోకా ఉండదు. వాళ్ళ యొక్క అభివృద్ధే మా యొక్క లక్ష్యం.